సో గైస్ ఇక హాలిడే టైం అయితే అయిపోయిందండి. ఇప్పుడు డ్యూటీలో జాయిన్ అయ్యే టైం అయితే వచ్చిందనమాట. లగేజ్ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుండి మళ్ళీ షిప్ జాయినింగ్ అయితే ఉంటుంది. 6 months అయితే మిస్ అవుతానండి ఫ్యామిలీని. నేను కూడా అయితే చాలా మిస్ అవుతాను. ఇప్పుడు నాకైతే బాగా అలవాటు అయిపోయాడు. మా బామ్మర్ది వాళ్ళ బాబు అనమాట. ఇరా మిస్ అవుతున్నాను నేను. అయితే నన్ను డ్రాప్ చేయడానికి మా వైఫ్, మా మామగారు, ఇంకా మా ఫ్రెండ్స్ అయితే వస్తున్నారండి. మా పాప కూడా ఉంది. మా పాపకైతే డాడీ వెళ్తున్నాడు అన్న బాధ కూడా లేకుండా, సిగ్గు లేకుండా తినేస్తుంది. చూశారు కదా. అయితే ఇప్పుడు రూమ్లోకి అయితే వచ్చాను, కానీ రెస్ట్ తీసుకునే టైం అయితే లేదండి. ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళి ఆల్కహాల్ టెస్ట్ అయితే చేసుకుని మళ్ళీ ఆఫీస్కి అయితే రమ్మన్నారు అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. ఆల్రెడీ టైం అయితే అయిపోయింది. వచ్చిన తర్వాత అన్ని వివరంగా మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఆఫీస్లో పని కూడా అంతా క్లియర్గా అయిపోయిందండి. ఇప్పుడు రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడు రూమ్లోకి అయితే వచ్చేసానండి. ఆఫీస్లో పని అంతా అయిపోయింది, క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ రూమ్ అయితే ఇచ్చారన్నమాట కంపెనీ వాళ్ళు. నా లగేజ్ ఇక్కడ కెట్లు ఏవైతే ఉన్నాయి. సో నేను చెప్పాల్సింది ఏంటంటే, అయితే ఈ మధ్య నేనైతే వీడియోలు ఎక్కువగా అయితే అప్లోడ్ చేయలేకపోయానండి కొన్ని కారణాల వల్ల. అంటే విజయవాడలో ఫ్లటింగ్, తర్వాత వినాయక చవితి హడావిడి, ఇంకా మా రిలేషన్లో మా పెద్దమ్మ ఒకళ్ళు చనిపోవడం వల్ల కొంచెం కొద్దిగా షెడ్యూల్ బిజీ అయిపోయి వీడియోలు అయితే పెట్టలేకపోయాను. ఇప్పుడు కూడా నా వీడియోలు అయితే కొంచెం స్లోగా అయితే వస్తాయండి. ఎందుకంటే సీఫర్గా మేము కంటిన్యూగా వీడియోలు అయితే చేయడానికి అవ్వదు. అది కాక మెయిన్ ప్రాబ్లం ఇంటర్నెట్ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇంటికాడ ఉన్నప్పుడు అయితే మనం వీడియోలు ఎలాగైనా చేసి అప్లోడ్ చేయొచ్చు. షిప్లో ఉండగా అప్లోడ్ చేయడానికి అయితే కుదరదు అనమాట. సో నా సబ్స్క్రైబర్లు అందరికీ మనమండి, నా వీడియోలు కొంచెం స్లోగా అయితే వస్తాయి. దానికి కొద్దిగా మీరు కోఆపరేషన్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు పొద్దునండి ఇప్పటి వరకు కొంచెం బిజీ షెడ్యూల్ అయితే అయిపోయిందండి. అంటే విజయవాడ నుండి బయలుదేరి ఇలా చెన్నై వచ్చేసి ఇక్కడ రాగానే ఆల్కహాల్ టెస్ట్ ఒకటి చేయాలని చెప్పి అన్నారు. ఆల్కహాల్ టెస్ట్ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుండి మొత్తం క్లియర్ చేసుకుని అయితే వచ్చాను. మార్నింగ్ 3కి అయితే ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్కి బయలుదేరాలన్నమాట. ఇక అక్కడ షిప్లోకి వెళ్ళిన తర్వాత నుండి అక్కడ విశేషాలు తర్వాత నుండి అప్లోడ్ చేస్తాను. సో గైస్, మీ కోఆపరేషన్ ఇలాగే ఉండాలని అయితే కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడే ఫుడ్ ఆర్డర్ కూడా ఇచ్చానండి. ఫుడ్ అయితే వచ్చిందన్నమాట. చపాతీ అయితే పన్నీర్ బటర్ మసాలా అండ్ ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్ అండి. ఇలాగా ఫుడ్ అయితే ప్రొవైడ్ చేసింది కంపెనీ. ఓకే, నైట్ భోజనం చేసి రేపు మార్నింగ్ 3కి బయలుదేరాలన్నమాట హోటల్ నుండి. వీలైనంత మటుకు అయితే వీడియోలు చేయడానికి ట్రై చేస్తానండి. నేను ఎప్పుడు సిమ్ దొరికినా ఆ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తానికి ట్రై చేస్తాను. సో ఇదే నేను చెప్పాలనుకున్నాను. ఇక ఇక్కడ నుండి షిప్కి వెళ్ళిన తర్వాత నుండి నేను మళ్ళీ షిప్ యొక్క వాతావరణం అక్కడ ఇవన్నీ వీడియోలు అయితే పెట్టడానికి చూస్తాను. అలాగే షిప్లో ఉన్న విశేషాలు వాటి గురించి ఎవరికి డౌట్లు ఉన్నా నాకైతే అడగండి. నాకు ఉన్న నాలెడ్జ్లో నేనైతే షేర్ చేయగలను. అయితే అప్పుడు మెడికల్ అయిన తర్వాత నుండి కొన్ని వీడియోలు కూడా అలాగే ఉన్నాయండి. ఎందుకంటే వైజాగ్లో కొన్ని ప్లేస్లు అయితే చూశాను, చాలా బాగుంది. ఆ వీడియో ఒకటి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. నేను షిప్కి వెళ్ళిన తర్వాత ఆ వీడియోలు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను.
సో గైస్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి రావు క్యాప్చర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.